మిగిలిన అప్డేట్స్ చూద్దాం. హయత్ నగర్ లోని నారాయణ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ స్కూల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే స్కల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు స్కూల్ వద్ద. హయత్ నగర్ లోని నారాయణ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ స్కూల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు అయితే చెబుతున్నారు. అలాగే స్కూల్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారో ఏంటో తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పయిపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము మా కోడికి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయ కష్టం చేసి పంపిస్తే వీళ్ళని అప్పగించింది చంపడానికి సార్. నారాయణ బ్రాంచ్ని ఎంతవరకు కరెక్ట్ సార్. ఇది మాలాంటి మా పిల్లోని కొట్టిన గతి ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా నేను చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాము సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మేము కంప్లైంట్ ఇచ్చాడు ఇంతకుముందు. అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్తో కొంచెం టేబుల్లో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమానితో మాట్లాడిపోయినాం సార్ 2 times. బాబు పేరు పి లోహితాచారెడ్డి, తండ్రి పేరు పి మధుసూదన్ రెడ్డి. స్వస్థలం రెసిడెంట్ ఆఫ్ షానాయిపల్లి విలేజ్, రేవల్లి మండల్, వనపర్తి డిస్టిక్. నిన్న సాయంకాలం అబ్బాయి డిన్నర్ చేసిందా లేదనేది కూడా యజమాని తెలియదు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం చెప్తలేరు. డిన్నర్ తర్వాత అబ్బాయి స్టడీ అవర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్లోకి పోయి 8 గంటలకు రూమ్లోకి పోయి 10 మాకు తోటి విద్యార్థులు చూసే వరకు కూడా యజమాని ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఎక్కడ ఉన్నాడు అది కూడా కబర్ కూడా లేదు. వాళ్ళకి ఏం అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్తా ఉన్నారు. దానికి పూర్తి యజమాని బాధ్యత వహించాలి. యజమాని ఎక్కడున్నా ఇక్కడ వచ్చి మాకు సమాధానం చెప్పాలి. మేము ఇక్కడికి వచ్చి కూడా రాత్రి 2 గంటలకు వచ్చాము. ఇప్పటివరకు కూడా పిలుస్తాం అంటుంది. ఇప్పటికి ఎవరు రాలేదు. పూర్తి యజమాన్యం బాధ్యత. కుర్చీ తీసుకుపోవడం నిర్లయ తిన్నడా లేదా అని చూసుకోకుండా 2 గంటలు క్లాస్ పోకుండా బాబు పేరు పి లోహిత. కార్పొరేట్ విద్యా సమస్యలను వెంటనే చౌక కారణమైన నారాయణ స్కూల్ వెంటనే విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో వెంటనే. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? మొత్తానికి ప్రియా, ఇటు నారాయణ చైతన్య ఒక కార్పొరేట్ కళాశాల అంటేనే మన విద్యార్థుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా ఇటు దాదాపు ఆత్మహత్య పరంపర అయితే కొనసాగుతుంది. అయితే తాజాగా అయితే 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరు ఆత్మహత్య పడుతున్న విషాద ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎందుకంటే వనపర్తి జిల్లా రేపల్ల మండలం షనాయిపల్లికి చెందినటువంటి లోహితాక్షర్ రెడ్డి అయితే హయత్ నగర్ పరిధిలోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం నిన్న జరిగినటువంటి తరగతుల్లో భాగంగా ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాసుల్లో లోహితాక్షర్ రెడ్డిని క్లాస్ లీడర్స్ తో కొట్టించాడని, అతను తీవ్ర మనస్తాపం ఎదురయ్యాడని, మొత్తం ఈ క్రమంలో రాత్రి 11 సమయంలో లోహిత్ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే
ఒక పసిపిల్ల వాడి పైన ఎంతటి వేధింపులు అంటే వేధింపులకు గురి చేసి తాను ఎంత క్షోభకు గురైతే మాత్రం ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఆత్మహత్య అంటే ఏంటో తెలియని ఆ వయసులో అతను ఎంత క్షోభకు గురవుతే అలాంటి నిర్ణయం తీసుకోవడం మనం అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు ఇటు చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థులు పదే ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు మారినా కూడా పరిస్థితులు అనేది ఇక్కడ మారడం లేదు. వైపు తల్లిదండ్రులు కూడా ఇన్ని చూస్తున్నా కూడా అదే గొర్రె కూడా అంటారు. అంటే ఒకరి వైపు ప్రెస్టేజ్ కోసం అంటూ పిల్లలను ఇలాంటి హాస్టళ్లలో వేసి విద్యార్థులను ఆ చావులకు కారణం. ఇటు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఇంత అవగాహన ఉన్నా కూడా ఇలాంటి జరుగుతున్నా కూడా పదే పునరావృతం అవుతున్నా కూడా ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా తల్లిదండ్రులు కూడా మార్పు రావడం లేదు. మరి ఇలాంటి వాటిని కట్టడి చేయాలన్నటువంటి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించడం అనేది దేనికి దారితీసింది. ఒకవైపు విద్యార్థి సంఘాలు పదే చెప్తూనే ఉన్నాయి. చైతన్య, నారాయణ ఇలాంటి కళాశాలల్లో పదే విద్యార్థులు ఆత్మహత్యలు. మొన్న శ్రీ చైతన్య కళాశాలలో 2 విద్యార్థులు మరణం, మరోపక్క ఫుడ్ పాయిజన్ జరగడాలు. ఇప్పుడు నారాయణ కాలేజ్ అదే హయత్ నగర్ అదే తొక్కు కూడా ఆ ప్రాంతాల్లోనే పదే ఆత్మహత్యల ప్రాంతం, మరోవైపు ఉపాధ్యాయుల వేధింపులు ఇవన్నీ కూడా పునరావృతం అవుతూనే ఉన్నా ఇటు పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మొత్తానికి లోహితాక్ష రెడ్డి అయితే ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడ్డాడు. మరి పోలీసులు అయితే ఈ విషయాన్ని తీసుకుని కేసు అయితే నమోదు చేస్తున్నాడు. క్లాస్ లో అసలు ఏం జరిగింది అలాగే ఇప్పటివరకు చెప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. యాజమాన్యాలు అలాగే క్యాంపస్ లో సిబ్బంది మాత్రం ఇలాంటి వాటిని గోప్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. విద్యార్థులు మరణం చూసి సో మొత్తం కేసు నమోదు చేసుకొని విచారణ అయితే జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.